Hello developers. So ఈ క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అండ్ ద టాపిక్ నేమ్ ఈస్ అరే. ఓకే, సో అండర్స్టాండ్ చేద్దాం ఈ అరే మనం టాపిక్ అసలు ఏంటి అండ్ మనం ఎందుకు యూజ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా మనం ఏదైనా మల్టిపుల్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, కాంబినేషన్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం. సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంది, లేకపోతే మిక్స్ టైప్ ఆఫ్ డేటా ఉంది. నార్మల్ గా మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే లైక్ సి లాంగ్వేజ్ ఉంది, మనకు జావా ఉంది, ఓకే, పైథాన్ ఉంది. సో ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ లో మనం ఏదైనా పర్టికులర్ టైప్ ఆఫ్ అరే టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం. సో అప్పుడు మనం జస్ట్ ఎట్ ఏ టైం మనం ఎన్ నంబర్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు. కానీ అక్కడ సి లాంగ్వేజ్ జావా పైథాన్ అక్కడ మనం ఏంటి అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ ఈ వేరియబుల్ లో నేను డేటా స్టోర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అట్లా. సో ఇక్కడ ఒకటి టైప్ ఆఫ్ డేటా ఉంది, నేను ఇక్కడ హైయర్ స్టోర్ చేస్తున్నా. సో ఇది టైప్ చేంజ్ అయిపోతుంది. సో ఇవి అన్ని ఏంటి, ఇవి ఒక నంబర్ ఉంది, ఇది ఒక స్ట్రింగ్ అయిపోయింది. సో ఇది డిఫరెంట్ టైప్, ఇది డిఫరెంట్ టైప్. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఇట్లాంటి కాంబినేషన్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలా అరేలో అంటే పాసిబుల్ కాదు. కానీ ఇక్కడ మనకు టైప్ స్క్రిప్ట్ లో పాసిబుల్ ఉంది. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ లో మనం సేమ్ టైప్ ఆఫ్ డేటా కూడా స్టోర్ చేయొచ్చు, యూనియన్ టైప్ ఆఫ్ డేటా కూడా స్టోర్ చేయొచ్చు. మనకి యూనియన్ కాన్సెప్ట్ ఉంది కదా ఇక్కడ, అండ్ స్పెసిఫిక్ గా మనం టైప్ కూడా అసైన్ చేయొచ్చు ఇక్కడ. సో అది మనకు అడ్వాంటేజెస్ ఉంటుంది టైప్ స్క్రిప్ట్ లో. ఓకే, సో నార్మల్ గా మనం అరే ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎట్ ఏ టైం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చేస్తున్నా, వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు స్టోర్ ఎన్ నంబర్ ఆఫ్ డేటా ఎట్ ఏ టైం. ఓకే, అరే యూజ్ చేయాలి. ఎన్ నంబర్ ఆఫ్ డేటా అంటే 1000 వాల్యూస్ ఉండొచ్చు, లాక్స్ వాల్యూస్ ఉండొచ్చు, కరోడ్ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే, ఎన్ నంబర్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం. అండ్ మిక్స్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం, మిక్స్ డేటా టైప్ మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, సిమిలర్ గా ఎగ్జాంపుల్ మీరు పైథాన్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే లిస్ట్ ఉంటుంది. సో లిస్ట్ మనం కాంబినేషన్ మిక్స్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం. ఇంకా ఏంటంటే అన్ని పర్టికులర్ డేటా మనకు ఇక్కడ ఆర్డర్డ్ లో ఉంటుంది. ఆర్డర్డ్ అంటే ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇండెక్స్. ఓకే, అన్ని పర్టికులర్ డేటా ఒక ఆర్డర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం డూప్లికేట్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ నంబర్ ఆఫ్ టైం రిపీట్ చేయాలంటే రిపీట్ కూడా చేయొచ్చు. సో అట్లాంటి టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలంటే సింపుల్ గా మనం అరే యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మెయిన్ దానికి బెనిఫిట్స్ ఏమున్నాయి, ఎందుకే యూజ్ చేయాలి, ఈ పర్టికులర్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అంటే మనం ఒక ప్రాసెస్ ఉంది. ఓకే, ఒక దానికి మనం అరే నంబర్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు మనం ఏం యూజ్ చూసాం మనం అరే. ఓకే, టు స్టోర్ కాంప్లెక్స్ డేటా, లార్జ్ డేటా సెట్. ఓకే, లార్జ్ డేటా సెట్ ఉంది, అప్పుడు కూడా మనం అరే యూజ్ చేయాలి. ఇంకా ఏంటంటే ఒక ర్యాండమ్లీ మనం డేటా యాక్సెస్ చేయాలంటే టు యాక్సెస్ ద డేటా, స్టోర్ చేసిన తర్వాత మనం డేటాకి యాక్సెస్ చేయాలంటే ర్యాండమ్ టైప్ ఆఫ్. ఓకే, మేబీ ఎనీ టైప్ ఆఫ్ ఆ డేటా ఏదైనా పొజిషన్ లో ఉండొచ్చు, ఎంతైనా సైజ్ ఉండొచ్చు ఆ డేటా. సో అట్లాంటి డేటా కూడా మనం యాక్సెస్ చేయాలంటే ఈజీగా మనం అరే నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అదే మెయిన్ పర్టికులర్ థింగ్. ఓకే, సెర్చ్ ప్రాసెస్ కూడా దీంట్లో వెరీ ఈజీ ఉంటుంది కంపేరింగ్ టు ఎనీ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తే. ఇంకా ఏంటంటే మనం మ్యాట్రిక్స్ లో కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, దీనికి టైప్స్ కూడా ఉన్నాయి మనకు. ఓకే, టైప్స్ ఆఫ్ డేటా ఎట్లా ఉన్నాయంటే 1 డైమెన్షన్ లో స్టోర్ చేయొచ్చు, 2 డైమెన్షన్ లో స్టోర్ చేయొచ్చు, అండ్ 3 డైమెన్షన్ లో కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, ఆ టాపిక్ లో కూడా వస్తా. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ కి డిఫరెన్స్ ఏముంది. ఓకే, అండ్ ఈజీగా మనం దానికి సార్టింగ్ చేయాలంటే ఇది కూడా మనకు ఈజీ వేలో మనకు అయిపోతుంది. ఓకే, ఇట్లాంటి మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. అండ్ రియల్ టైమ్ లో మనం ఏదైనా పర్టికులర్ డేటా స్టోర్ చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం, ఆ టైంలో మల్టిపుల్ డేటా ఒక లార్జ్ డేటా సెట్ ఉంది అంటే కంపల్సరీ మనం అరే యూజ్ చేయాలి. ఓకే, అండ్ డేటా కూడా మెయింటైన్ చేయాలంటే కూడా ఒక లార్జ్ డేటా సెట్ మనం ఈజీగా అరే యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో చాలా అల్గారిథమ్స్ కూడా మనం సెలెక్షన్ ప్రాసెస్ లో, సార్టింగ్ ప్రాసెస్ లో, ఇన్సర్టింగ్ ఉంది. ఓకే, ఆ టైంలో కూడా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ హౌ టు యూస్. సో మనకు 3 టైప్స్ ఉన్నాయి, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. సో ఫస్ట్ అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ అరే టు ఇంప్లిమెంట్ ద డేటా. సో ఫస్ట్ డేటా ఉంది 1 డైమెన్షన్ డేటా టైప్. ఓకే, సో 1 డైమెన్షన్. సో 1 డైమెన్షన్ డేటా టైప్ అంటే ఏంటి, దానికి మీనింగ్ ఏముంది? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఒక హౌస్ ఉంది, అది జస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోరే ఉంది. ఓకే, అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే దానికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏమి ఉండదు, జస్ట్ ఒక హౌస్ ఉంది, జస్ట్ దట్స్ ఇట్. ఓకే, సో ఆ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ లో మనం ఏం చూస్తున్నాం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. అండర్స్టాండ్ చేయండి, ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉంది అండ్ ఆ పర్టికులర్ హౌస్ లో నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 రూమ్స్, 5 రూమ్స్, 6 రూమ్స్. సో ఇది ఫార్మేట్ ఏదైనా ఉంది, ఇది 1 డైమెన్షన్. అంటే ఇక్కడ మనకు ఎన్ని రోస్ ఉంటది, 1 రో ఉంటది అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. 1 డైమెన్షన్ లో 1 రో ఉంటది అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటది. ఎగ్జాంపుల్, జస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉంది, ఆ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ లో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక 1 డైమెన్షన్ డేటా. ఓకే, అదే మనకు 2 డైమెన్షన్ డేటా ఉంది. 2 డైమెన్షన్ అంటే 2D అంటే 2 డైమెన్షన్. 2 డైమెన్షన్ డేటా అంటే ఏంటి అసలు? సో 2 డైమెన్షన్ అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో మనం డేటా స్టోర్ చేస్తున్నాం. ఓకే, మ్యాట్రిక్స్ ఫార్మాట్. మ్యాట్రిక్స్ ఫార్మాట్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటది అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మనకు కాలమ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ అనుకోండి, ఆ బిల్డింగ్ లో జస్ట్ అజ్యూమ్ చేయండి ఒక 3 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఫ్లోర్ లో ఒక 5 రూమ్స్ ఉన్నాయి. సో అవి ఒక 2 డైమెన్షన్ డేటా. ఓకే, ఎగ్జాంపుల్, just assume there is a one building is there and in this building మనకు 3 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఫ్లోర్ లో ఒక 5 రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 3 ఫ్లోర్స్ ఏదైనా ఉంది, సో ఈ 3 ఫ్లోర్స్ ఏమైతుంది, ఇది ఒక రో లాగా కన్సిడర్ అవుతుంది. ఓకే, ఈచ్ ఫ్లోర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ 1 రో. ఓకే, ఒక ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 రో. అదే 5 రూమ్స్ ఉన్నాయి కదా, సో అంటే 1 రోలో 5 కాలమ్స్ వచ్చేస్తుంది. ఓకే, సో హియర్ సింపుల్ గా అయితే రాస్తున్నాం, ఈచ్ ఫ్లోర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రో. ఓకే, అండ్ రూమ్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కాలమ్. సో ఇట్లాంటి మనకు ఒక డేటా స్టోర్ చేయాలంటే మనం ఒక 2 డైమెన్షన్ డేటా ఫార్మాట్ లో స్టోర్ చేయాలి. 3 డైమెన్షన్ డేటా. ఓకే, నెక్స్ట్ ఏముంది, 3 డైమెన్షన్. 3 డైమెన్షన్ డేటా ఎప్పుడు యూజ్ చేయాలి మనం? ఎప్పుడైనా మనం ఒక 3D స్ట్రక్చర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, ఒక క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్ లో నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, సిఎస్సి బ్లాక్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ బ్లాక్ ఉంది. ఓకే, మనకు ఏదైనా ఫ్యాకల్టీస్ వాళ్ళకి సపరేట్ బ్లాక్ ఉన్నాయి. ఓకే, అడ్మిషన్ కి ఒక సపరేట్ పర్టికులర్ బ్లాక్ ఉంది, అకౌంట్స్ కి ఒక సపరేట్ బ్లాక్ ఉంది, సివిల్ వాళ్ళకి డిఫరెంట్ గా ఒక బ్లాక్ ఉంది, మెకానికల్స్ వాళ్ళకి డిఫరెంట్, ఐటీ వాళ్ళకి డిఫరెంట్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి డిఫరెంట్, ఓకే, పీజీ బ్లాక్ డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇట్లాంటి డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. సో బ్లాక్స్ నథింగ్ బట్ ఒక బిల్డింగ్స్. ఓకే, సో మొత్తం క్యాంపస్, ఓకే, ఒక పర్టికులర్ బ్లాక్ అజ్యూమ్ చేయండి, ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది అండ్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక బ్లాక్ అయిపోతుంది. సో ఆ బిల్డింగ్ లో మనకు ఫ్లోర్స్ వస్తాయి. సో ఫ్లోర్ ఇస్ నథింగ్ బట్ రోస్. ఆ ఫ్లోర్ లో మనకు రూమ్స్ ఉంటాయి, రూమ్స్ నథింగ్ బట్ కాలమ్స్. సో ఇట్లా అండర్స్టాండ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఓకే, 3 డైమెన్షన్ లో మనకు బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ కింద మనకు రోస్ ఉంటాయి అండ్ రోస్ కింద మనకు కాలమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఎన్ నంబర్ ఆఫ్ బ్లాక్స్, ఓకే, సో ఈ అన్ని బ్లాక్స్ మనకు ఒక స్ట్రక్చర్ కింద వస్తుంది. ఓకే, ఒక స్ట్రక్చర్. ఓకే, సో ఎన్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఇట్లాంటివి మనం స్ట్రక్చర్ స్టోర్ చేయాలంటే మనం 3D స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, జస్ట్ అజ్యూమ్ చేయండి, స్ట్రక్చర్ అంటే ఒక క్యాంపస్ ఉంది. ఓకే, ఈ క్యాంపస్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్స్ అంటే ఏంటి, బిల్డింగ్స్. ఏదైనా బిల్డింగ్స్ ఉన్నాయి, ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్. ఓకే, అండ్ ఈ బిల్డింగ్స్ లో మనకు ఏముంటది, ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ ఉంటది. ఈ ఫ్లోర్ లో కన్సిడర్ అవుతుంది ఒక రో లాగా. సేమ్ థింగ్, ఆ ఫ్లోర్ లో నంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ అది కాలమ్స్ లాగా కన్సిడర్. ఓకే,
సో this is the difference between the 1 dimension, 2 dimension and 3 dimension. ఓకే, సో ఈ పార్ట్ జస్ట్ నేను థియరీ కంప్లీట్ చేసిన, చాలా పెద్ద అయిపోతుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో 1 డైమెన్షన్ ఆఫ్ డేటా ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎట్లా స్టోర్ చేయాలి అండ్ ఎట్లా యాక్సెస్ చేయాలి, ఆ టాపిక్ మనం అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.